మీకు వందనాలండి. ఏదైతే 3 నెలల నుంచి ఎలుపు శుభ్రంగా అరిగిపోయిందన్నారు. కాలైతే భూమి మీద కనిపించింది కాదు. మొన్న బుధవారం కనిపించినట్టే దేవుడు మామూలు మనిషిగానే నడవబెట్టినాడు. అయితే మధ్య మధ్య పోటీగా ఉంటున్నాడు. దేవుడైతే ఎంతో మేలు చేస్తుందండి. ఈ దేవుడు చేసిన వేడికి దేవుడికి వందనాలండి. ఈ సన్న సాక్ష్యం దేవుడు అప్పుడు భద్రపరుచుకోమని అడుగుతున్నాను. చూడండి, ఈ అమ్మగారు ఎట్టి పరిస్థితుల్లో నడవడానికి ఏమాత్రము గోడ పట్టుకుంటూ అలాగా మెట్లు కూడా పైకి ఎక్కలేకపోయేవారు. మా ఇంటికి వచ్చేటప్పుడు అవునండి, ఆ కాలు మంట, కాలంతా మంట చేస్తుండేది. అయితే బల్ల కార్యక్రమం ఇచ్చేటప్పుడు ఒక ప్రేయర్ చేయడం జరిగింది పోయిన నెలలో. ఆ ప్రార్థన చేసిన తర్వాత మరలా వచ్చారమ్మ, మళ్ళీ ఒక బలమైన అభిషేకంతో ప్రేయర్ చేయడం జరిగింది. నేనేం చెప్పానంటే, అమ్మగారు అనేది నేను పైకి మెట్లెక్కి రాలేను బాబు, నేను పైన కూర్చోలేను అని అన్నారు. నేను ప్రవచన ఏం చెప్పానంటే, ఏమన్నానమ్మా, ఏమన్నాను? మళ్ళీ వారం నాడు చెప్పి మెట్లెక్కి మళ్ళీ వారం రోజు మెట్లెక్కి మీరు చర్చికి వచ్చి చర్చిలో కూర్చుంటారు అని ప్రవచనం చెప్పడం జరిగింది. వచ్చి కూర్చోడమే కాదు, నా పక్కన నిలబడి ఉన్నారు. వాస్తవానికి ఈ బెల్ట్ మామూలుగా పెట్టుకున్నారు, కానీ ఈ బెల్ట్ అట నేను తీసి ఇలా చర్చేసి అభిషేకంతో పెడితే అప్పటి నుంచి నొప్పి లేదు. ఎప్పుడున్నా నొప్పి లేదు. హల్లెలూయా. చూడండి, బిడ్డ ఒక మాట అన్నారు, అరిగిపోయాను అనే మాట. 3000 మందికి, 4000 మందికి, 5000 మందికి అవలేలుగా ఉండేస్తుంది ఆవిడ వంటలు. అంతేకాదు ఎంతో మందికి 2, 3, 4 శిష్యులు కూడా తయారు చేసుకున్నాడు వంటలు. అలాంటి బిడ్డ ఇక కొంతమందికి సువార్త కూడా ప్రకటిస్తూ అనేక మందికి మన చర్చికి రావాలి, చర్చిలోనే మళ్ళీ ఒక మంచి సమర్పించుకుందంట. ఏమనంటే, నాకు ఆరోగ్యం ఇస్తే నేను ఇక వంటలకు వెళ్ళను, వచ్చి ఈ చర్చిలోనే, మన చర్చిలోనే ఏంటమ్మా పరిచర్య చేసుకుంటాను గొప్ప తీర్మానం చేస్తున్నారు. దేవుడి బిడ్డను దీవించి ఆస్వాదించును గాక.